నందికొట్కూరు పట్టణంలో శ్రీశంకర్ టాకీస్ లో నాస్వామి రంగ సినిమా ఉదయం 8 గంటల షో ప్రారంభం కావడం జరిగింది. కొత్తలో ఈ సినిమా కొత్త అదనంగా కూడా అంటే ఒక కథాగాన్ని ఎంచుకోవడం కానీ, అదేవిధంగా నాగార్జునకు తమ్ముని క్యారెక్టర్ గా అల్లరి నరేష్ ఈ విధానంలో కూడా ఫ్యామిలీ అంతా కూడా సంక్రాంతి సంబరాలు ముందస్తుగానే రావడం జరిగింది. ఈ సంక్రాంతి ఈ నాస్వామి రంగ సినిమాను కుటుంబ సమేత పరంగా కూడా అందరూ వచ్చి పిల్ల పాపలతో వచ్చి కూడా హ్యాపీగా చూడవచ్చే విధంగా ఉందండి. ఈ కథనంగా కూడా నాస్వామి రంగంలో నాగార్జున గారు ఈ కథనాన్ని కొత్తగా ఎంచుకోవడం జరిగింది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉందని చెప్పేసి అభిమానులు తెలియజేశారు. ఒకసారి వాళ్ళ మాటలో మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. థియేటర్ లో ఊచకోత సంక్రాంతికి ప్రతి ఒక్క ప్రజలు నాగార్జున ఫ్యాన్స్ కానీ అదర్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి నాస్వామి రంగం చూసి పెద్ద బ్లాక్ బస్టర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. 2015లో సోకార్చిని నాయన, 2022 ఇప్పుడు మన నాస్వామి రంగం నాగార్జున మాస్ జాతర థియేటర్లలో అల్లకొల్లము స్టోరీ ఎలా ఉందండి? మొత్తం ఫ్యామిలీ పిల్లలందరూ వచ్చి చూడదగ్గ చిత్రం. మన్మధుడు అంటే నాగార్జున తర్వాతనే మన్మధుడు ఎవరైనా నాస్వామి రంగం సూపర్ హిట్ బాగుంది. చూడదగ్గ సినిమా. నాగార్జున బాగుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంది, బాగుంది. కుటుంబ సమేత పరంగా కుటుంబ సమేత పరంగా చూడొచ్చా? చిత్రము అందరూ చూడాల్సిన చిత్రము. కథ కొత్తగా ఉందా? చాలా అందరు చూడాల్సిన సినిమా. నాస్వామి రంగ కేక. ఈ పండగకి తర్వాత మా జాతర అదే చాలా బాగుంది. ఈసారి పండుగ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంది. హీరోయిన్ బాగుందా? హీరోయిన్ బాగుందా? ఈసారి పండగకి నాస్వామి రంగ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాస్వామి రంగ సినిమా రొటీన్ కు భిన్నంగా లవ్ స్టోరీ చాలా సూపర్ గా ఉంది. నాగార్జున హెయిర్ స్టైల్ ఎలా ఉంది? కొత్తగా నాగార్జున హెయిర్ స్టైల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ ఎలా ఉందంటారు? కథ మెయిన్ పాత్ర ఏంది సినిమా కథ విషయానికి వస్తే కొత్తగా ఉంది. పెద్దకి ఇచ్చిన మాట, తన లవ్ స్టోరీ, అంజిగాని స్నేహం ఇంకా బాగున్నాయి. అందరూ చూడదగ్గ చిత్రం. ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. తప్పక చూడండి.